హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే PMAY 2.0 ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో పేదలు ఇల్లు నిర్మించుకోవడానికి ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుందని సమాచారం అండి. ఈ పథకం ద్వారా 2.50 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందనేది సమాచారం. ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను. అంటే దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్ లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2025 పథకానికి సంబంధించి ఎవరైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో సో వారికి ఒక పథకం ద్వారా 2.50 లక్షల ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఇక పథకానికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క PMAY 2.0 పథకానికి సంబంధించి రీసెంట్గా నవంబర్ 5వ తేదీ వరకే ఛాన్స్ అయితే ఉండిందండి అప్లికేషన్ చేసుకోవడానికైతే. కాకపోతే ప్రభుత్వం ఇంకా చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు ఉన్నారు, దరఖాస్తు చేసుకోలేదు అనే ఆలోచనతో ఈ యొక్క దరఖాస్తు గడువు అనేది పెంచి నవంబర్ 30వ తేదీ వరకు అయితే పొడిగించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే అర్హతలు, సో యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి, ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే సొంత స్థలం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో ఇల్లు కట్టుకోలేకపోతున్నారో సో వారు ఖచ్చితంగా సొంత స్థలం కలిగి ఉంటేనే ఈ యొక్క పథకానికి అర్హులు అనేది సమాచారం. అదేవిధంగా ఇల్లు కట్టుకోలేకపోతున్న వారు మాత్రమే అర్హులు అనేది సమాచారం అండి. అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తప్పనిసరి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అనేది సమాచారం. అదేవిధంగా వార్షిక ఆదాయం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి. సో మీ యొక్క సంవత్సరం ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండాలండి. సో అప్పుడే మీకు ఇల్లు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, గడువులోగా సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటేనే ఈ యొక్క స్థలాలు కానీ లేదా ఇల్లులు కానీ మీకు రావడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఓకేనా, అక్కడికి వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి, అంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, హౌస్, సో ఏదైతే ల్యాండ్ ఉంటుందో సో ఆ ల్యాండ్కి సంబంధించి ఏమైనా ధృవీకరణ పత్రం కనుక ఉన్నట్లయితే సో అదైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే సో ప్రభుత్వం సబ్సిడీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సబ్సిడీ మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, హౌస్కి సంబంధించి ఏమైనా ధృవీకరణ పత్రం ఉంటే అది బ్యాంక్ డీటెయిల్స్ తప్పనిసరి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఓకేనా, సర్వేయర్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్థలాన్ని పరిశీలించడం జరుగుతుందనేది సమాచారం అండి. సో మీరు కనుక గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే సో సర్వేయర్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వచ్చి మీ యొక్క స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఫోటోలు మరియు GEO ట్రాకింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత మీకు నిర్మాణ దశల వారీగా నిధులు విడుదల కావడం జరుగుతుంది అనేది సమాచారం అండి. సో మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు వచ్చి పరిశీలన చేసి సక్సెస్ అంటే వాళ్ళు నిజంగా ఈ యొక్క స్థలం అనేది మీదేను, మీరు పేదవాళ్ళు అని కనుక గుర్తించినట్లయితే సో మీకు ఈ యొక్క ఇల్లు అనేవి నిర్మించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అప్పుడు నిర్మాణ దశల వారీగా మీకు నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం అండి. సో మొదటి దశ అంటే కనుక మీరు బేస్మెంట్ లెవెల్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే 60,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా రెండో దశలో మీరు కానీ గోడలు కనుక నిర్మించుకున్నట్లయితే మరో 60,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా స్లాబ్ దశ, సో మీరు గోడలు నిర్మించుకున్న తర్వాత స్లాబ్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే మరో 60,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు మొత్తం నిర్మించుకున్న తర్వాత 70,000 రూపాయలు సో మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 దశల్లో మీ యొక్క అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందండి. సో టోటల్గా 2.50 లక్షల ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఏవైతే ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారో మీ యొక్క స్థలంలో
సో అంటే స్లాబ్, అదేవిధంగా బేస్మెంట్, గోడలు సో ఇలా నిర్మించుకున్న తర్వాత సో ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వారు వచ్చి పరిశీలన చేసిన తర్వాత ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో నిధులు జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ పథకానికి నవంబర్ 30వ తేదీ చివరి తేదీ అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు, సొంత స్థలం కలిగి ఉన్నటువంటి పేదలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి అనేది సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల కొంతమంది తెలుసుకుంటారు అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీ దగ్గరలోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను. సో ఓకేనా, సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో ఇక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ డైలీ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.